మత్తయి సువార్త 21:9. జనసమూహములో ఆయనకు ముందు వెలుస్తున్న వారును వెనుక వస్తున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలములో జయము కేకలు వేసుండిరి. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహము ఈయన యేసు దేవాలయంలో ప్రవేశించి నా మందిరము ప్రార్థనా మందిరం, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసిన వారు. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేసున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని అందుకు యేసు, బాలురకయో సంటి పిల్లలకయో నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి. సరే, ఆ గాడిదకి ఎంత దీవుని వచ్చిందోనండి, ప్రభువును మోసింది ఆ గాడిదే. అందుకనే చాలా గొప్ప ధన్యత ఇచ్చారండి. అవును, అబ్రహాముని కట్టెల్ని ఇసాకుని మోసుకెళ్ళింది ఒక గాడిది. మోరియా పర్వతం దాకా 2 రోజులు ప్రయాణం చేసి ఆ గాడిది ఎంత ఆశీర్వదించబడిందో. ఇసాకు బలికి పొలలు మోసుకెళ్ళింది గాడిది కదండి. అవును, చాలా దీవించబడిన గాడిది. అబ్రహాం గారికి లోబడిన గాడిది ఇచ్చారండి. అవును, కాబట్టి పిల్లరా తర్వాత ఒక వింతైన గాడిద ఉంది బైబిల్లో. వింతైన గాడిది, దేవదూతను చూసిన గాడిది, మానవ స్వరంతో మాట్లాడిన గాడిది. దేవదూత చూసింది కూడా ఆ గాడిదే. గాడిది మాట్లాడింది మానవ నోరుతో. గాడిద నోరే కానీ మానవ స్వరంతో మాట్లాడింది. నీ దానినైనా మొదలుకుని ఎప్పుడైనా ఇలా చేశానా అంది. అదిరిపోయాడు ఆయన. ప్రవర్తే బిలాము, ఇదేంటి గాడిద మాట్లాడుతుంది ఏంటి? బైబిల్లో ఉంది ఆ సందర్భం. దేవదూత చూసిన గాడిదండి. బిలాముకి దేవదూత కాపాడలా, గాడిది కాపాడింది దేవదూత. ఇచ్చారండి. అవును, కాబట్టి పిల్లరా తర్వాత ఒక ఆయన సిక్కులు పాలు చేసింది గాడిది, కంచర గాడిది. ఏమండి, అబషాలోముని చచ్చిపోయాడు పాపం. జాడ ఎంత పెంచుకున్నాడు. ఆ జుట్టుని ఎంతో ప్రేమించాడంట. ఆ జుట్టుకి ఎన్ని రకాల నూనెలో చూడండి, దానికి ఎంతమంది పనివారో దాని మూడెత్తా గుహల్లో. ఏమండి, అంత ప్రేమించాడు. ఆ జుట్టే అతని ప్రాణాన్ని తీసింది. ఇచ్చారండి. అవును, బైబిల్ ఇంకో గాడిద ఉంది. ఆ గాడిది చనిపోయిన గాడిద. ఏ గాడిదమ్మా? చనిపోయిన గాడిద. చనిపోయిన గాడిద ఏంటనుకుంటున్నారా? శాంసోను గాడిద చచ్చిపోయి అక్కడ పడుంటే దాని ఎమ్ముకు తీసుకుని 1000 మందిని చంపాడండి. అబ్బో, ఎలీషా పోయి తగలగానే ఒక మనిషి బ్రతికినట్టుగా సంసోనికి ఆయుధం అయిపోయింది గాడిద ఎముక. చరండి. అవును, కాబట్టి ఇలాగ దరిదాపు 42 సార్లు గాడిద గురించి బైబిల్లో ఉంది. చరండి. అవును, తర్వాత యాకోబు వృద్ధాప్యంలో ఐగుప్తు దేశంలోనే అది తన పిల్లలందరినీ రమ్మని దీవిస్తా ఉన్నప్పుడు రూబేన్ మొదలుకుని ఏమండి గాదు నప్తాలి చూడండి వీళ్ళందరూ దీవిస్తా ఇస్సాకారు దగ్గరకు వచ్చేటప్పటికి ఏమన్నాడంటే 2 దొడ్డులు మయాన్న పడుకున్న బలమైన గార్ధబం. గార్ధబం అంటే గాడిదే. చూడండి, ఎన్ని దొడ్లు మయాన్న? 2 దొడ్లు మయాన్న. చూడండి, ప్రార్థన దొడ్లో ఉంటారు చూడండి, లోకం అనే దొడ్లో ఉంటారు. 2 దొడ్లు మయాన్న. అటు ఉంటారు, ఇటు ఉంటారు. చరండి, ఆ పని చేస్తారు, ఈ పని చేస్తారు. చరండి, కాబట్టి పిల్లరా చాలా బాధకర విషయం అది. 2 దొడ్లు ఉండకూడదు. 2 పొడవల మీద కాలేస్తే చూడండి అది గమ్యానికి వెళ్ళదు, ఎటు వెళ్తాదో తెలియదు అన్నమాట. తర్వాత అరణ్యమునకు
అలవాటు పడిన గాడిద. అరణ్యం, లోకం, ఐగుప్తునికి అలవాటు పడిన, ఆచారాలకి అలవాటు పడిన, లోకానికి అలవాటు పడిన, పాపానికి అలవాటు పడిన, ఎవరు చూస్తలేదు అనుకో, దేవుడు చూస్తూ ఉన్నాడు. యాషధారణ, టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, పాపము, శాపము, ఏమండి దేవుని నామానికి అవమానము, 2 దొడ్లు మయ్యన్న పడుకున్న బలమైన గాడిద. అరణ్యమునకు అలవాటైన, ఎక్కడ అలవాటైంది దీనికి, ఈ గాడిదికి? అరణ్యం. గాడిద తన సొంత వారి దొడ్డి తెలుసుకును. సరేండి, ధర్మశాస్త్రంలో ఏముందంటే మొదటగా పుట్టిన సంతానాన్ని దేవునికి ఇవ్వాలి. అదే గాడిద పిల్ల అయితే ఇవ్వకూడదు. గాడిద పిల్లకు మారుగా గొర్రె పిల్ల ఇవ్వాలి. గొర్రె పిల్ల లేకపోతే గాడిదను ఇవ్వకూడదు. గాడిద మొదటగా పుట్టిన బిడ్డను ఏం చేయాలంటే ఆ గాడిద పిల్లని మేడనే అలా వంచి చంపేయాలి. బైబిల్ చెప్తుంది. సరేండి, సరే ఇలాగ గాడిదలు ఉన్నాయి బైబిల్లో. చూడండి, గాడిదలు ఎత్తుక్కుంటాను వెళ్ళి రాజు అయ్యాడు ఒక ఆయన, సౌలు. ఏమంటే గాడిదలు పోతే పోయిన గాడిద కూడా రాజు చేసింది ఆయన్ని, సౌల్ని. సరే, మొత్తానికి గాడిద సందర్భాలు ఉన్నాయి చాలా బైబిల్లో. చూడండి, మట్ల ఆదివారం అంటే చిన్న పిల్లల పండుగ. మంచి బట్టలు వేసుకుంటారు. చిన్నపిల్లలకి ఎంతో సంతోషం. ఏమండి, చిన్నపిల్లలకి ఎంతో సంతోషం. వారు స్తోత్రం చెబుతూ ఉంటారు, వారి స్తుతిగానాలు చేస్తూ ఉంటారు. రోడ్ల మీద మట్ట పట్టుకుని ఓసన్నా జయం, ఓసన్నా జయం అంటూ ఉంటారు. అసలు ఆ పండగే చిన్నపిల్లల పండగ అండి. ఆ పండగే చిన్నపిల్లల పండగ. ఈ పరిసరులు సుంకర్లు అంట మండి పడిపోయారంట. పిల్లలేంటి స్తోత్రం చెబుతున్నారు అని. యేసుప్రభు రాఘవయ్య ఏంటి ఏమన్నా లేఖనాల్లో మీరు చదవలేదా? లేఖనాల్లో మీరు చదవలేదా? కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున. చూశారండి? అవును. అండ్ ఈ స్తుతి జ్ఞానాలు ఈ చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ చిన్నపిల్లల హృదయంలో పెట్టాడు. ఏమని పెట్టాడు? స్తుతి గానాలు పెట్టాడు. చిన్నపిల్లలందరూ ఓసన్నా చేయమంటా ఉన్నారు. పిల్లల పండగ అది. ఏమండి, బైబిల్లో కూడా రాయబడింది, బాలుర యొక్కయు చిన్నపిల్లల యొక్కయు స్తుతులు స్తుతులు స్తుతులు. అది ప్రవచనం. అది ఏమండి, జకరియా కూడా అది ప్రవచనం. అది ఆ గాడిద ఎక్కి యేసుప్రభువారు సాత్వికుడై ఊరేగింపు జరుగుతుందని ముందలే పాత నిబంధనలోనే ఉంది ఆ మాట. చరా కాబట్టి పిల్లరా, రెండవదిగా ఇది శిష్యువుల పండగ. ఏ పండగమ్మా? శిష్యువుల పండగ. లోకసువార్త 19వ అధ్యాయం 37వ వచనం. ఒలివ కొండ నుండి శిష్యువుల సమూహం అంతా సంతోషించుచు చాలండి. చూశారండి? ఏ పండగ? ఎవరి పండగ ఇది? శిష్యుల పండుగ. 12 మంది శిష్యులే కాదు, యేసయ్యకి చాలా మంది శిష్యులు ఉన్నారు. రహస్య శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గర మేలు పొందిన వాళ్ళు, సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజు వారు పండగ వాళ్ళందరూ వచ్చారంటండి అక్కడికి. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంతో స్తుతి 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 అని శిష్యులైన వారు పండుగ. అది శిష్యులైన వారు ఒకసాటిన కూడుకున్న రోజు అది. సరేండి, శిష్యులందరూ సంతోషించిన రోజు అది శిష్యువుల పండగ. సరేండి, అవును. తర్వాత మూడోది ఏంటంటే స్వస్థత పండగ. ఏ పండగమ్మా? స్వస్థత పండుగ. ఇప్పుడు మనం చదువుకున్న 21వ అధ్యాయం మత్తయి సువార్తలోనే ఒకసారి చూడండి. గుడ్డివారును కుంటివారును దేవాలయములు ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. మూడో పండగ ఏ పండగ ఇది? స్వస్థత పండుగ. సరేండి, నిజంగా ఎంత పెద్ద పండుగో. సరేండి, ఏంటంటే భస్మ బుధవారం నుంచి పామ్ సండేకి 40 రోజులు. సరేండి, యూదుల క్యాలెండర్ ప్రకారం పస్కా పండుగ దినాల్లో ఈ పండుగ వస్తుంది. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, ఆ దేవాలయం దగ్గరికి గుడ్డివారు వచ్చారట, కుంటివారు వచ్చారట.
అనేకమైన వ్యాధిగ్రస్తులు వచ్చారట, అడుక్కునే వాళ్ళు వచ్చారంట. యేసు ప్రభువారు అదే నాన్న అనేక మందిని స్వస్థపరిచారట. ఏమండి, ఒక కళ్ళు లేని గుడ్డ ఆయనకి కళ్ళు వచ్చినాయి. అదేంటి ఆయనకి? పండగ, గొప్ప పండగ. కళ్ళు వచ్చినాయి. కాళ్ళు లేని కుంటివారు వచ్చారు, కాళ్ళు వచ్చినాయి. స్వస్థత పండగ ఆ రోజు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో ఒక మనిషిని స్వస్థపరచుకుంటూ వెళ్ళారు యేసయ్య. మట్టల ఆదివారం రోజున అనేక మంది స్వస్థత కోసం వచ్చారు. అనేక మంది కోసం వచ్చినప్పుడు వారందరూ స్వస్థపడ్డారు. అసలు వారు పండగ ఉందండి, ఆ మట్టలేమో గాని వారి కళ్ళు వచ్చినప్పుడు గంతులేశారండి, వారు స్తుతించారండి, కాళ్ళు వచ్చినప్పుడు ఎగిరారండి. అబ్బా ఎంత పండుగో ఆ పండుగ! ఎంత పండగ అండి, ఎంత పండుగ, ఎంత పండుగ! మట్లాదివారం రోజున అనేక మందికి స్వస్థత వచ్చింది, అనేక మందికి స్వస్థత వచ్చింది పిల్లారా. అవును, నిజంగా ఒక ఆయనకి స్వస్థత వస్తే, ఒక ఆయన కళ్ళు లేని వ్యక్తి కళ్ళు వస్తే ఎంత పండగండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడని ఎంత మహిమపరుస్తారో ఆ దినాల్లో చెప్పడానికి వీల్లేదు పిల్లారా. చేరండి. అవును, కాబట్టి పిల్లారా, చిన్నపిల్లల పండుగ అది, తర్వాత శిశువుల పండుగ అది, తర్వాత స్వస్థత పండుగ అది, తర్వాత మెస్సియా పండుగ. చూడండి, అప్పుడు యేసు ప్రభువు ఊరేగింపు వస్తున్నప్పుడు యెరూషలేములో అందరూ చూశారు ఆయన్ని. అప్పుడు వరకు మెస్సయ్య అంటే చాలా మందికి తెలియదు, మెస్సయ్య వచ్చాడని తెలియదు, ఆయన ఉన్నాడని తెలియదు, చాలా మందికి తెలియదు. అంటే సమరయ స్త్రీ సందర్భంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏముంది? మెస్సయ్య వస్తాడు, ఆయన అన్నీ చెప్తాడు అంటుంది. ఆయన ఎవరితో? మెస్సయ్యతోనే. ఏమండి, చాలా మందికి ఆ దినాల్లో చూడండి పిల్లరా, చక్కగా వచ్చారు, మెస్సయ్య వచ్చారు, అనేక మంది చూశారు, మెస్సయ్యను చూశారు, ఆరాధించుకున్నారు, అమ్మ వచ్చేసారు మెస్సయ్య అనుకున్నారు. చూడండి, యేసు ప్రభువారు అందరికీ చక్కగా పరిచయమైన రోజు అది. ఆయన సాత్వికుడై, ఆయన చూడండి దేన మనస్సు గలవాడై, చూడండి ఆయన చక్కగా దేవుని సన్నిధికి వచ్చిన పండుగ అది పిల్లరా. చాలా మంది చూశారు. ఊరేగింపులో యేసుక్రీస్తుని చాలా మంది అంగీకరించారు. గాడిద మీద వచ్చారుగా, సమాధానంగా వచ్చారు. రేపొద్దున అంటే రెండో రాకల్లో గుర్రం మీద వస్తారంట, అదే ఊరేగింపు జరుగుతుందట. పరలోకంలో కూడా ఈ సందర్భం ఉందండి. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం చివరిలో, లేరా వారు తెల్లని వస్త్రము ధరించుకుని వారే ఖర్జూర మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి, ఎక్కడమ్మ ఇది? పరలోకంలో. సరేండి, కాబట్టి పిల్లరా, మెస్సయ్య రాజుగా వచ్చిన సందర్భం, మెస్సయ్యను అనేక మంది చూశారు. ఆయన గుర్రం మీద ఊరేగింపుతో ఆయన వస్తారు. చూడండి, గుర్రం మీద వచ్చినప్పుడు అందరు కూడా ప్రపంచం అంతా చూస్తారంటండి. అప్పుడు చూడండి, అప్పుడు 7 సంవత్సరాలు ఇంద అయిపోయింది మధ్యాకాశంలో. ఎన్ని సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలు మధ్యాకాశంలో అన్ని రకాల చెట్లు ఉంటాయి కాబోలు, ఇక లేని పండు దొరకదాక అక్కడ. 7 సంవత్సరాలు ఇందు ఎవరికే? జయించిన వారికి, నిలబడిన వారికి, హృదయాన్ని కాపాడుకున్న వారికి, హృదయాన్ని కాపాడుకున్న వారికి, దేవుని కోసం బ్రతికిన వారికి, బ్రతికే వారికి పిల్లరా 7 సంవత్సరాలు ఇందు అయిపోయిన తర్వాత ఆయన ఊరేగింపు జరుగుద్దట. 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన. అపవాది ఉండడు, అపవాది బంధించబడతాడు, సైతాను బంధించబడతాడు. సైతాన్ లేకపోతే ఏముండదు? శోధన. అపవాది లేకపోతే శోధన ఉండదు, ఇంకా శ్రమలు ఉండవు, ఇంకా అపవాది లేకపోతే సణుగుడు ఉండదా, గుణుగుణు ఉండదు, పాపం ఉండదు, స్వార్థం ఉండదు, దొంగతనం ఉండదు, నరహత్య ఉండదు, మనసు పాడు చేసుకుంటూ ఉండదు, పాపానికి సంబంధించింది ఏది ఉండదు, మనసు పాడు చేసుకుంటూ ఉండదు, కష్టపెట్టుకుంటూ ఉండదు, ఏమండి నిట్టూరం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఇవన్నీ ఎవరి సిక్కులు? అపవాదే. నీతి శాంతి వర్ధిల్లుతాది. పరలోకంలో యుగ యుగాలు ఉండే రాజ్యం. 1000 సంవత్సరాలు ఇది ట్రైల్ అనుకుంటామా? 1000 సంవత్సరాలు ఇక్కడే ఒకే రాజు, ఒకే పరిపాలన. అపవాది లేడు. అపవాది లేకపోతే ఏముండదని చెప్పాం? పాపానికి సంబంధించింది ఏది ఉండదు, స్వార్థం ఉండదు, కులం ఉండదు, ధనాపేక్ష ఉండదు, ఏముండదు. అంత ప్రశాంతంగా ఉండదు అన్నమాట.
చూడండి, ఆ 7 సంవత్సరాల పరిపాలన మనం ఉండాలి. 7 ఏళ్ళ ఇందులో మనం ఉండాలి. చూడండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, 7 సంవత్సరాలు ఇందు ప్రభుతోనే ఎంత సంతోషం పిల్లరా. జయించిన వారికి 2 దొడ్ల మయ్యాన్ని పట్టుకుని బలమైన గార్గంగా ఉండకూడదు, నిలబడాలి, చక్కగా మనస్సాక్షిని కాపాడుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఒక ఆయనతో చెప్పాను మొన్న నేను, తమ్ముడా 7 మాటలు ఒక మాట చెప్పబోయా అన్న. 7 మాటలు ఒక మాట చెప్పు. ఆయన ఎంప్లాయీనే. ఆయన ఏం చెప్పాడంటే, అన్న నేను సరి చేసుకుంటూ ఉన్నాను. చెప్పలేనన్నా. అదేంటే సరి చేసుకుంటే మంచిదేగా, చెప్పు. నేను చెప్పలేను, సరి చేసుకున్నా. ఎంత సంతోషం వేసిందో నాకు. ఇంటికి వచ్చి కూడా చాలాసేపు ఆనందించాను. నేను సరి చేసుకుంటున్నానండి, నా హృదయాన్ని చక్కబెట్టుకుంటున్నానండి, నా హృదయాన్ని సరి చేసుకుంటున్నానండి. ఎంత గొప్ప భాగ్యం అండి. మన పిల్లలకి ఎంత సంపాదించిన ఆశీర్వాదం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట చెప్తాను. తల్లిగా తండ్రిగా నువ్వు ఎన్ని సమకూర్చినా, ఎన్ని భోజన పదార్థాలు చేసిన ఆశీర్వాదం కాదు. నీ హృదయం సరి చేసుకుంటే వారు గొప్ప దీవెన పొంగి వచ్చేస్తుందండి. నేను సరి చేసుకుంటున్నానండి, నా హృదయాన్ని చక్కబెట్టుకుంటున్నానండి, నేను దిద్దుబాటు చేసుకుంటున్నానండి, నేను క్షమాపణ అడుగుకున్నానండి, నా హృదయంలో పశ్చాత్తాపడుతున్నానండి. ఎంత గొప్ప సంతోషం అండి. ఏమండి, సరి చేసుకుంటున్నారా? వాక్యం వినగానే ఏకాంతానికి వెళ్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో ఇప్పుతున్నారా? ఓ సిస్టర్ చెప్పారు, ఆదివారం నుంచి ఆదివారం వరకు ఏదన్నా వంకరుంటే వాక్యంలో వచ్చేస్తుందిగా, తెలిసిపోద్దే అంటుంది ఆవిడ. నాకు ఆశ్చర్యం వేసింది ఆ మాట వింటే. ఆదివారం నుంచి ఆదివారం డ్యూటీలో కానీ ఎక్కడన్నా ఒక మాట మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా, ఏ చిన్న పని చేసినా సరే వాక్యంలో కాపాడిపోతుంది అని చెప్తుంది ఆవిడ. అంటే ఎలాగింటుంది ఆవిడ వాక్యం? ఎంత జాగ్రత్తగా వింటే తన హృదయం కాపాడుతుంది, ఎంత జాగ్రత్తగా వింటే తన ఇల్లు కాపాడుతుంది. అనాలోచన గింటే కాపాడద్దా మన హృదయం? ఏమండి, మన హృదయం కాపాడాలంటే ఎంత పరిశీలనగా వీళ్ళ వాక్యం వినాలి. లేరా ఈ తమ్ముడు అంటున్నాడు, నేను సరి చేసుకుంటున్నానయ్యా. ఉందా నీకు? ఆమె ఎట్టుందా? సరి చేసుకుంటున్నావా? నీ హృదయాన్ని కాగితం మీద రాసుకుని పశ్చాత్తాపడుతున్నావా? నేను ఇది సరి చేసుకోవాలి, ఇది సరి చేసుకోవాలి, ఈ విషయంలో క్షమాపణ అడగాలి, ఈ వ్యక్తిని క్షమాపణ అడగాలి, నా హృదయం ఇది మార్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, ఇది తీసేసుకోవాలి. మెస్సయ్య అనేక మంది పరిచయమైన రోజు ఆఖరిగా చెప్పి ముగిస్తాను నేను. ఫస్ట్ చిన్నపిల్లల పండుగ, తర్వాత శిశువుల పండుగ, స్వస్థత పండుగ, తర్వాత మెస్సయ్య పండుగ. చూడండి, ఆయన రాజుగా అభిషేకించబడిన రోజు, బట్టల మీద నడిచింది గాడిద. ఎంత ఘనత అండి, ఎంత ఘనత, ఎంత ఘనత. చూడండి, అవును, ఆ గాడిదకి ఎంత ఘనత. ఎవరిని బట్టి ఘనత? చూడండి, అవును. ఒక్కోసారి ఎవరన్నా అనయ్య కొంచెం మంచిది తాగానే వెళ్ళండి, అనే కొంచెం భోజనం చేసి వెళ్ళండి, ఎంత చాలా ప్రేమిస్తారు మమ్మల్ని. చూడండి, అనుకుంటాను ఈ గాడిదకి ఏమైనా నిలువ ఉందంటే ఎవరిని బట్టమ్మా? చూడండి, కాబట్టి పిల్లరా ఆఖరిగా ఏంటంటే దేవాలయమును శుద్ధి చేసిన రోజు. దేవాలయమును, యెరూషలేమును గురించి కన్నీరు కార్చింది ఈ సందర్భమే. లోకాసు వార్తలో ఉంటారు 19. యెరూషలేమును గురించి కన్నీరు కార్చింది ఈ సందర్భమే. మీరు ఊరకనే ఉంటే రాళ్ళు కేకలేస్తాయని చెప్పింది ఈ సందర్భమే. చూడండి, కాబట్టి పిల్లరా దేవాలయంలోకి వెళ్ళారు. అక్కడ రోకలు మార్చేవారు ఉన్నారు, గువ్వలు అమ్మేవారు ఉన్నారు, ఓ పక్కన మేకలు గొర్రెలు కట్టేసి ఉన్నాయి. ఎవరన్నా ఆడపిల్లలు డెలివరీ అయినప్పుడు, లేకపోతే ఒక వ్యాధి వచ్చినప్పుడు, కుష్టి వ్యాధి వచ్చినప్పుడు, లేకపోతే చూడండి ఎవరు శవాన్ని అంటుకుంటున్నప్పుడు దేవాలయంలోకి వెళ్ళి బీదవారు అయితే 2 గువ్వలను కొని 2 పావురాలు కొని అక్కడ యాజకుడికి ఇస్తే ఆ యాజకుడు బలిపీఠం దగ్గర వాటిని కట్ చేసి ప్రార్థన చేస్తాడు. లేదా ఇంకా కొంచెం ధనికులు అయితే ఒక మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను తీసుకెళ్తే అక్కడ బలిస్తారు. ఆ మందిరానికి ఓ పర్లంగు లెక్కలో ఉండేది సంత మార్కెట్, కానీ ఇప్పుడు రాను రాను ఎక్కడికి వచ్చిందంటే మందిరంలోనే గువ్వలు, మందిరంలోనే పావురాలు, మందిరంలోనే మేక పిల్లలు, మందిరంలోనే గొర్రె పిల్లలు. ఎలా ఉంటుందా మందిరం? ఊహించండి మీరు. గువ్వలు ఉన్నాయండి, పావురాలు ఉన్నాయండి, ఆ మందిరం ఎలా ఉంటుంది?
ఆ పావురాలు రెట్లేస్తాయి కదా, ఏమండి, ఆ గొర్రెలు ఆ రుచి ఉంటది కదా. అయ్యో ఆ దేవాలయం కదా, ఆ మందిరంలో వ్యాపారం జరుగుతుంది, రోకలు మార్చుకుంటాం, డబ్బులు మార్చుకుంటాం కదా. ఏంటి ఎలాగైపోయింది దేవాలయం? యెరూషలేము దేవాలయం, దేవదూత దిగిన, దేవుని మేఘంలోంచి దేవుని సన్నిధి దిగిన దేవాలయం, అది ఎలాగుంది? ఆ మందిరం అంతా ఎలాగుంది? ఎంత అపవిత్రంగా ఉంది. మీరు ఆలోచించారా? కోపం వచ్చింది ఆయనకి. ఇదే రోజు మట్ల ఆదివారమే ఊరేగింపు మందిరంలోకి వెళ్ళారు. మందిరం బాగోలా, చాలా అపవిత్రంగా ఉంది. చూశారు, కోపం వచ్చింది. చూడండి, మొత్తం ఎల్లగొట్టేశారండి. మందిరాన్ని కడిగిచ్చారండి, మందిరాన్ని శుద్ధి చేశారండి, మందిరాన్ని బాగు చేశారండి. నా తండ్రి, చూడండి, దేవుని మందిరం ఇది, మీరు దాని దొంగల గృహగా. ఏ గృహమ్మా? నీ కన్ను ఒక దొంగదే, నీ నోరు ఒక దొంగ, నీ చెవులు ఒక దొంగ, ఇనరాని వింటాది, నీ హృదయం ఒక దొంగ. దొంగల గృహగా అయిపోయిందండి. బైబిల్ ఏం చెప్తుంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించిన సంగతి మీరు ఎరుగురా. ఎవరైనాను దేవాలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని బైబిల్ కొరింథీ రాసిన పత్రిక చెప్తుంది కదా పౌలు గారు. ఏమండి, ఎలాగున్నాయి మీ మందిరాలు? ఎలాగున్నాయి మీ హృదయాలు? దొంగల గృహగా ఉన్నాయా? వ్యాపారంగా ఉన్నాయా? గృహాలు ఎలాగున్నాయి? మీ మందిరాలు ఎలాగున్నాయి? ఏమండి, ₹1,00,00,000 మందిరం కట్టినా సరే మన హృదయాలు బాగోకపోతే దేవుడు ఎక్కడికి రాడండి. చెట్టు కింద పెడతాం ఆరాధన మల్లివల్లో. ఎక్కడమ్మా? చెట్టు కింద అండి. చెట్టు కింద అయినా సరే హృదయం పరిశుద్ధంగా ఉంటే పిల్లరా అది దేవాలయమే. చూడండి పిల్లరా, హిజ్కియా రాజు, ఒక రాజు ఏం చేశాడంటే, ఆయన రాజు అవగానే మొదటగా చేసిన పని అని చెప్పిన దేవాలయాన్ని బాగు చేశాడు. అందుకని ఆయన మొర పెడితే దేవుడు ఆయన మొర ఆలకించాడు. 17 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్న భక్తుడు ఆయనే. ఏమండి, దేవాలయాన్ని బాగు చేశాడు, శుద్ధి చేశాడు. ఎలాగుంది దేవాలయం? పడిపోయి ఉందా? గొవ్వలతో ఉందా? వ్యాపారంతో ఉందా? విగ్రహారాధనతో ఉందా? బంధు ప్రీతితో ఉందా? బట్టలనే ఆరాధన ఉందా? బంగారం అనే స్వార్థం ఉందా దాంట్లో? ఎలాగున్నాయి మన హృదయాలు? ఎలాగున్నాయి మన దేవాలయాలు? మనం బాగు చేసుకోవాలండి. మట్ల ఆదివారం రోజునే దాన్ని బాగు చేశారు పిల్లరా, ఎంత సంతోషం పిల్లరా. అలాగే మన హృదయాలు కూడా పరిశుద్ధపరచుకోవాలి, ఏకాంతానికి వెళ్ళాలి పిల్లరా, ఏకాంతానికి వెళ్ళాలి. ఆ సిస్టర్ చెప్తున్నారు, ఈ వారంలో నా హృదయం అంతా వాక్యంలో కాపాడద్దండి. ఎంత జాగ్రత్తగా ఇంటే కాపాడద్దండి, ఎంత ప్రార్థన చేసుకుంటే హృదయ స్థితి కాపాడద్దండి. అసలు అలా కాపాడిందంటే దేవుడు అసలు ఆ వ్యక్తితో ఉన్నాడు కదా. ఏమండి, అది కదా వాక్యం ఏంటంటే ప్రతి విషయం సరి చేసుకుంటాం కదా, దేవుని ఆత్మని నడిపించాలి కదా. సరే, కాబట్టి పిల్లరా 5 మాటలు అన్నమాట. ఈ పండుగలో 5 ప్రత్యేక సందర్భాలు ఏంటంటే, ఈ పండుగ ఎవరిదమ్మా? చిన్నపిల్లల పండుగ. ప్రవచనం ఉంది 8వ అధ్యాయం 2వ వచనం కీర్తన గ్రంథంలో. 2వది ఏంటి? శిష్యుల పండుగ. 3వది స్వస్థత పండుగ, మెస్సయ్య పరిచయమైన రోజు పండుగ. తర్వాత ఏంటి? దేవాలయాన్ని. కాబట్టి పిల్లరా, అవునండి, చాలా మంది పిల్లరా, అగస్టిన్ అనే భక్తుడు చూడండి, ఆ కట్లు తీయమన్నప్పుడు వాళ్ళ తల్లికి ప్రార్థన, ఆ కట్లు తెగినప్పుడు నిజంగా ప్రపంచాన్ని దేవుడు ఆయన మీద ఉండి ఎంత గొప్ప అద్భుతంగా చేశారు. చాలా మంది భక్తులు చూడండి కట్లు చూడండి మరి ఇప్పు తీయినప్పుడు చూడండి వారు బానిసగా ఉన్నారు, కానీ కట్లు యేసుప్రభువు వారు ఓడదీసినప్పుడు నిజంగా దేవుడు ఎంత మహిమ పొందారో, ఎంతమంది స్వస్థపడ్డారు, ఎంతమంది మేలు పొందారు, ఎలా వాడుకున్నారు. మనం కూడా కట్లన్నీ కూడా తీసేసుకుని చూడండి సాత్వికం, విధేయత నేర్చుకుని, ఏమన్నా బులోజాన్ గారు యేసయ్యను మోసుకెళ్లారంట శివటపురం. ఎన్ని లక్షల మంది అక్కడికి వచ్చి మారుమోసు పొంది ఎంత దేవుని ఆరాధన చేస్తారో. యేసయ్యను మోసుకెళ్ళాడంటే ఆయన భుజాల మీద. రైల్వే స్టేషన్ లో అమ్మో యేసుప్రభువు అందండి ఒక ఆవిడ గోగులు. ఆ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూశారంట ప్రభువుని. ఆ ట్రైన్లో ఎంతమంది మారుమోసు పొందారు అనంట. నువ్వు కూడా చూడండి గాడిద మోసినట్టుగా మనం కూడా మొయ్యాలి. ప్రభువుని మోస్తే మనకి ఎంత విలువో. ఏమండి, ఫంక్షన్ జరుగుతుంది అనుకో, నువ్వు ప్రభువుని మోసుకెళ్ళాలి. ఏమండి, నేను కూడా ప్రార్థన చేసుకుంటా. ఎక్కడన్నా మా బంధువులు ఏదన్నా చర్చి అవుతేనే వెళ్తాం మేము. ఏదన్నా అవుతే మేము కూడా ఫంక్షన్కి మా వాళ్ళందరూ కాపాడతారు. వెళ్తే ప్రార్థన చేసుకుంటాం. నేను నా భార్య, ప్రభా మిమ్మల్ని చూడాలయ్యా, నిన్ను కనపరచాలయ్యా, ఆయన ఎలా దేవుడు నమ్ముకున్నాడు, దేవుడు ఎలా మార్చాడు అని మీరు కాపాడాలయ్యా, మేము కాదయ్యా అని ప్రార్థన చేసుకుంటాం మేము.
చూడండి. అవునండి, మన ప్రభువును మోసుకెళ్తే అనేక మంది రక్షించబడతారు, దేవునికి మహిమ వస్తుంది. చూడండి. అవును. కాబట్టి పిల్లరా, ఆయన శాంతికి రాజు, ఆయన నీతికి రాజు, ఆయన చూడండి. అవును, మనం కూడా మన హృదయాలు భద్రంగా కాపాడుకున్నాం. తర్వాత ఏంటంటే చాలా సీరియస్ గా తీసుకోండి ఆ ప్రార్థనలు. తర్వాత ఏంటి, ఇంటికాడ కూడా బైబిల్ చదవండి, కుటుంబారాధన చేసుకోండి, ఏకాంతానికి వెళ్ళి కొంత సమయం ప్రార్థన చేసుకోండి, లేకపోతే మొదటి జామున లేచి ప్రార్థన చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రార్థన. ఏమండి, మీకు ఎప్పుడు అనుకూలంగా ఉండే ప్రార్థన చేసుకోండి. మీ దేవాలయాన్ని శుద్ధి చేసుకోండి. మీ ఆలయంలో దేవుని సన్నిధి ఉండాలి. చూడండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించడం మీరు ఎరుగురా. చూడండి, ఎరుగురా. ఒక ఆయన చెప్పాడు, ఒక యవనస్తుడు చెప్పాడు. యవనస్తుడు ఏం చెప్పాడు తెలుసా? ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమోరే పీతిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమోరే పీతిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడా నిన్ను జోడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నిరతంబునే నిన్ను జోడా అని చెప్తున్నాడు. ఎరిగి, వాక్యం ఎరిగి, రక్షణ ఎరిగి, హృదయాన్ని ఎరిగి పడిపోతా, నిదానంగా పడిపోతా తెలుస్తుంది. పడిపోతానన్నా తెలుస్తుంది, అది తప్పు అని తెలుస్తుంది, అది చేయకూడదని తెలుస్తుంది. ఎరిగి కూడా చెడిపోయానయ్యా, జాగ్రత్త. ఫస్ట్ మనసాక్షి బాగున్నప్పుడు ఒక చిన్న తప్పు చేయాలంటే ఎంతో భయం వేస్తుంది. నువ్వు తెగించావంటే రెండోసారి అంత భయం ఉండదు, కానీ భయం ఉంటుంది. మూడోసారి ఏదో కొంచెం భయం ఉంటుంది. అలాగ అలవాటు అయిపోతుంది. లోకం అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. చరండి, మన యేసును మోసే గాడిదలాగా ఉండాలి, దేవదూతను చూసే గాడిదలాగా ఉండాలి. చూడండి, ప్రవర్తలకి బుద్ధి చెప్పే గాడిదలాగా ఉండాలి. పిల్లరా, అబ్రహాం గారు పొలాలు మోసుకున్న గాడిదలాగా ఉండాలి. ఏమండి, కాబట్టి పిల్లరా, దేవుని మహిమను తీసుకొచ్చే గాడిదగా మనం ఉన్నాం. చూడండి, మనం సరి చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మీరు వాక్యం విన్నారు కదండి. ఈ వాక్యం మీలో ఫలించలాగున, ఈ వాక్యం మిమ్మల్ని నడిపించలాగున నేను ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీ చేతులు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ పెట్టుకోండి, తల మీదైనా పెట్టుకోండి. మీరు విశ్వాసం ఉంచండి ఈ ప్రార్థన మీద. నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను. మీ విశ్వాసం మా విశ్వాసం గొప్ప కార్యాలని దేవుడు, స్వస్థత కార్యాలను దేవుడు నడిపిస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధైన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ మాటలన్నీ కూడా వారి హృదయాల మీద పనిచేయటానికి, వారిని నడిపించడానికి, వారిని విమోచించడానికి సహాయం చేయడాడి మీకు వందనాలు. నాయన, ఎవరైతే చేయి పెట్టుకున్నారో వారు చేయి మీరు చేయి పెట్టి నాయన, మీరు పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలుగుతుంది నాయన. నీ వస్త్రపు చెంగులో స్వస్తున్నది, మీ నోటు ఉమ్ములో స్వస్థున్నది, మీ నోటు వాక్కులో స్వస్థున్నది. ఏసయ్యా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు మీరు మీ యేసు నామములు ఇప్పుడే స్వస్థపరిచిన ఆయన. అయ్యా, మా దగ్గర ఇండి బంగారం లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇచ్చుస్తున్నాం నజరేయుడైన యేసు నామంలో నాయన. వారు పేతురు ఆహాన్ని ప్రార్థించినప్పుడు ఎలాగో పుట్టుకుంటూ వాళ్ళు వేసాడు ప్రభా. మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో శక్తి ఉందయ్యా, మీ నామంలో విడుదల ఉందయ్యా, మీ నామంలో స్వస్థత ఉందయ్యా. నాయన, ఇగో నాయన బిడ్డలను స్వస్థపరిచి ఆరోగ్యం చేత నింపండి, గొప్ప రక్షణ బిడ్డలకు దయచేయమని, ఈ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని మా జీవోత్పత్తిని యేసే పాదం దగ్గర సాగిలపడి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి పిల్లరా, మీ ఇంకా ప్రార్థన అవసరం కావాలంటే మా ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం. మంచిదండి. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.